వైజాగ్ని కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానంటూ నానా గొడవలు హంగామా చేశారు. శ్రీరామ్ గారు, ఏంటి అసలు ఉత్తరాంధ్రలో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు ఏంటి? ఇటు కూటమికి ఎలా ఉంది, అధికార పార్టీకి ఎలా ఉంది ఈ రోజు పరిస్థితి? 40 రోజులు ఏమైనా కాదు, ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాను అనటం చేశారు కదా ఆల్రెడీ. మొన్న చెప్పారు ముఖ్యమంత్రి గారు, 3 రాజధానులు చేశాను నేనని. సో మరి అది ఎక్కడుందో ఆ 3 రాజధానులు మరి ఎక్కడున్నాయో, మరి ఆయన ఇంట్లో ఉన్నాయా, మరి ఎక్కడున్నాయో తెలియదు. కానీ కోర్టుల్లో అయితే లేవు. కోర్టుల్లో బిల్లు వెనక్కి తీసేసుకున్నాడు. మరి ఇంత దారుణమైన అబద్ధాలు ఆడుతున్నాడు ఆయన. చేసేసాను, 3 రాజధానులు చేసేసాను. సో ఆ లెక్కన మరి ఏమంటారు, ఇంత అబద్ధాలు ఆడుతున్న మరి ముఖ్యమంత్రిని మరి చూసి ప్రజలు ఏమంటారు చూద్దాం. ఎనివే, ఇప్పుడు 3 జిల్లాల విషయానికి వస్తే, గతంలో గట్టిగా వైసీపీకి వేశారు. అంతకు ముందు టీడీపీకి ఎలాగేశారో లాస్ట్ టైం 2019లో వైసీపీ వైపు మళ్ళింది ఓట్ బ్యాంక్ అంతా కూడా. ఇక్కడ ఉత్తరాంధ్రలో విశాఖపట్నం కాకుండా మిగతా చోట్ల చాలా చోట్ల వైసీపీకి గెలుపు దక్కింది. బట్ ఈసారి అయితే అంత కనిపించట్లేదు. ఎందుకంటే ఈసారి కారణాలేంటి? కారణాలు సింపుల్ కారణం ఒకటే, ముఖ్యమంత్రి గారే కారణం. ఇంకంతకన్నా వేరే కారణం లేదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతంగా ఏదైనా చేసేసిందా అంటే అట్లా ఏం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అద్భుతాలు చేశారంటే అట్లా ఏం కాదు. భారతీయ జనతా పార్టీ ఏమైనా ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఇచ్చేసిందంటే అంత కాదు. ముఖ్యమంత్రి గారు చేజేతులా చేసుకున్న ఏవైతే లోపాలు ఉన్నాయో, పాలనలో ఏవైతే లోపాలు ఉన్నాయో, ఆ పాలన నచ్చట్లేదు జనానికి. సో అందువల్లనే తప్ప, అందువల్ల చాలా వ్యతిరేకత అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆ ఎఫెక్ట్ ఉంది. ఎవరైతే ఉచితాలు తీసుకుంటున్నారో అట్లాంటి ఎఫెక్ట్ ఉంది. అయితే వైసీపీలో కూడా అంత లాస్ట్ టైం వాళ్ళు ఇప్పుడు ఈసారి ఎలాగున్నారు అంటే చాలా చోట్ల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు, క్లియర్ గా కనిపిస్తోంది. అంటే మీరు ఉదాహరణకి ఇప్పుడు నిన్న విజయసాయి రెడ్డి గారికి నెల్లూరులో ఏ పరిస్థితి ఎదురైందో అట్లాంటి పరిస్థితులు చాలా మందికి ఎదురవుతున్నాయి. బాబు మీకు భోజనాలు పెట్టాము ఉండండి బాబు అంటే కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది. పెద్ద ఆయన మాట్లాడతారు ఉండండి అంటే కూడా వింటలేదు. భోజనం పెడతా అన్నా వింటలేదు. ఇవన్నీ చెప్తే కూడా వింటలేదు. అలాంటి పరిస్థితుల్లే అన్ని చోట్ల ఉన్నాయి. అది ఒక్క మచ్చుతున్నగా నిన్న విజయసాయి రెడ్డి గారు నిన్న మొన్న జరిగింది ఒక రాష్ట్రంలో ప్రజల నాడి ఎలా ఉంది అంటానికి ఒక మచ్చుతునక. అట్లాంటి సందర్భంలో సరే క్యాండిడేట్ల విషయంలో మాత్రం కొన్ని, ఉదాహరణకి భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నియోజకవర్గాల్లోనే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు విశాఖపట్నం ఎంపీ సీట్ ఉంది. లాస్ట్ టైం భరత్ గారు గెలిచారు. భరత్ గారు 4000 ఓట్లతో మాత్రం ఓడిపోయాడు ఆయన ఎంపీగా. అంటే కానీ విశాఖపట్నంలో జేడి లక్ష్మీనారాయణ గారికి 2.5 లక్షల ఓట్లు వచ్చినాయి. అవన్నీ ఎవరు అంటే మెజారిటీ ఓట్లు, అందులో జనసేన ఓట్లు. సో ఆల్రెడీ ఆ లెక్కను తీసుకుంటే ఇక్కడ భరత్ గారు గెలిచిపోయినట్టే లెక్క విశాఖపట్నం. వీళ్ళందరూ ఇప్పుడు కూటమి కాబట్టి ఆల్రెడీ 4000 ఓట్లు వస్తేనే లాస్ట్ టైం తో పోల్చుకుంటే గెలిచిపోయినట్టు. ఇప్పుడు 2.5 లక్షలు జేడి లక్ష్మీనారాయణ గారి ఓట్లు అనేది ఆయన ఇప్పుడు ఉత్తరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు విశాఖపట్నంలో. దాన్ని బట్టి తేలిపోతుంది. 5,000, 10,000, 15,000 తేలిపోతుంది. మిగతావన్నీ కూడా జనసేన ఓట్లు. అవన్నీ కూడా ఇప్పుడు మారుతాయి. కాబట్టి విశాఖపట్నంలో గెలుపు అనేది చాలా నల్లేరు మీద నడక. ఇట్లాంటి పరిస్థితే మనకి శ్రీకాకుళంలో కూడా ఉంటుంది. విజయనగరం క్యాండిడేట్లు ఇద్దరు కూడా ఎవరు కూడా పెద్దగా ప్రజల్లో బాగా తెలిసిపోయిన క్యాండిడేట్లు అని చెప్పలేం. కానీ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ వ్యతిరేకత అనేది లాస్ట్ టైం ఉన్న కూటమికి ఓట్లకి ప్రభుత్వ వ్యతిరేకత కనుక యాడ్ అయితే అది సరిపోతుంది. అక్కడ విజయనగరంలో గెలవడానికి కూడా సరిపోతుంది, విజయనగరం ప్రాంతంలో. బట్ ఒక్కటేంటంటే పాడేరు ప్రాంతంలో కొంచెం ఇంకా వైసీపీకే ఎక్కువ, నాకు తెలిసినంత మటుకు ఇంకా కొంచెం అడ్వాంటేజ్ వైసీపీకి ఉంది. అక్కడ గీత గారు ఉన్నారు. గీత గారి మీద గతంలో అనేక కేసులు భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చారు. భారతీయ జనతా పార్టీ పెద్దగా అక్కడ ఏమీ స్టేక్ లేదు పాడేరు ప్రాంతంలో. ఆ స్టేక్ లేకపోయినా కూడా మరి ఆవిడని తీసుకొచ్చి పెట్టారు. పైగా ఆవిడ మీద కేసులు ఉన్నాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే టీడీపీ కూడా కొంత వీక్ గా ఉంది అక్కడ. వైసీపీకి గతంలో అనుకూలంగా ఉంది. సో ఇన్ని వ్యతిరేకతల మధ్య మరి గీత గారు ఎంతవరకు లాక్కొస్తారు అనేది కొంత